Hi, in this video we are going to look at the Telugu meanings of sentences using the word so. I'm so happy means నేను చాలా సంతోషంగా ఉన్నాను. Here I means నేను, I am means నేను ఉన్నాను, so means చాలా, happy means సంతోషంగా. Anita looks so tired means అనిత చాలా అలసిపోయినట్లుగా కనిపిస్తుంది. Here Anita looks means అనిత కనిపిస్తుంది. It won't take so long means చాలా సమయం పట్టదు. She hated him so much means ఆమె అతడిని ఎంతో ద్వేషించింది. Here she means ఆమె, she hated means ఆమె ద్వేషించింది. Him means అతడిని, so much means you can say ఎంతో. Everything is fine so far means ఇంతవరకు అంతా బాగుంది. Here everything means you can say అంతా. Everything is fine means అంతా బాగుంది. So far means ఇంతవరకు. Study hard so you don't fail means కష్టపడి చదివినట్లయితే నువ్వు ఫెయిల్ కావు. Here study hard means కష్టపడి చదువు. You don't fail means నువ్వు ఫెయిల్ కావు. Study hard so means కష్టపడి చదివినట్లయితే. Why did you come home so late means నువ్వు ఇంటికి ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు. Here why means ఎందుకు, why did you come means నువ్వు ఎందుకు వచ్చావు. Did you come means నువ్వు వచ్చావా, why did you come means నువ్వు ఎందుకు వచ్చావు. Home means ఇల్లు, to home means ఇంటికి. ఇల్లు plus కి becomes ఇంటికి. So late means you can say ఇంత ఆలస్యంగా or చాలా ఆలస్యంగా. Do you know why she is so angry means ఆమె అంత కోపంగా ఎందుకు ఉందో మీకు తెలుసా. Here do you know means మీకు తెలుసా. Why means ఎందుకు, she is so angry means ఆమె చాలా కోపంగా ఉంది or ఆమె ఎంతో కోపంగా ఉంది. But in this sentence we say ఆమె అంత కోపంగా ఎందుకు ఉందో మీకు తెలుసా. You don't have to talk so loud means నువ్వు అంత బిగ్గరగా మాట్లాడకూడదు. Here you means నువ్వు, you don't have to talk means నువ్వు మాట్లాడకూడదు. So loud means అంత బిగ్గరగా. He was sick so he couldn't come means అతడు అనారోగ్యంతో ఉండెను, అందువలన అతడు రాలేకపోయాడు. Here he means అతడు, he was means అతడు ఉండెను, sick means అనారోగ్యం, తో means with, so means అందువలన. He couldn't come means అతడు రాలేకపోయాడు. He was sick so he did not go out means అతడు అనారోగ్యంతో ఉండెను, అందువలన అతడు బయటికి వెళ్ళలేదు. Here he means అతడు, he was means అతడు ఉండెను, sick means అనారోగ్యం, with means తో, so means అందువలన. He means అతడు, he did not go means అతడు వెళ్ళలేదు, out means బయటకి. Actually out means బయట and we add the meaning of to also. So to means కి, బయట plus కి becomes బయటకి.
యూ డోంట్ హ్యావ్ టు గెటప్ సో ఎర్లీ మీన్స్ నువ్వు అంత త్వరగా నిద్ర లేవకూడదు. హియర్ యూ మీన్స్ నువ్వు, యూ డోంట్ హ్యావ్ టు గెటప్ మీన్స్ నువ్వు నిద్ర లేవకూడదు. సో ఎర్లీ మీన్స్ యూ కెన్ సే అంత త్వరగా. ఎర్లీ మీన్స్ త్వరగా. ఐ వర్క్డ్ ఆన్ సండే సో ఐ హ్యాడ్ మండే ఆఫ్ మీన్స్ నేను ఆదివారం రోజున పని చేశాను కావున నాకు సోమవారం రోజున సెలవు దొరికింది. హియర్ ఐ మీన్స్ నేను, ఐ వర్క్డ్ మీన్స్ నేను పని చేశాను. ఆన్ సండే మీన్స్ ఆదివారం రోజున, సండే మీన్స్ ఆదివారం, సో మీన్స్ కావున. ఐ హ్యాడ్ మండే ఆఫ్ మీన్స్ యూ కెన్ సే నాకు సోమవారం రోజున సెలవు దొరికింది. ఇట్స్ రైనింగ్ సో యూ షుడ్ స్టే ఎట్ హోమ్ మీన్స్ వర్షం పడుతుంది కావున నువ్వు ఇంటి వద్దనే ఉండాలి. హియర్ ఇట్స్ రైనింగ్ మీన్స్ వర్షం పడుతుంది. సో మీన్స్ కావున. యూ షుడ్ స్టే మీన్స్ నువ్వు ఉండాలి. ఎట్ హోమ్ మీన్స్ ఇంటి వద్ద. బట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ we say ఇంటి వద్దనే. దిస్ బాక్స్ ఈజ్ వెరీ హెవీ సో ఐ కాంట్ క్యారీ ఇట్ మీన్స్ ఈ పెట్టె చాలా బరువుగా ఉంది కావున నేను దీనిని మోయలేను. హియర్ దిస్ మీన్స్ ఈ, బాక్స్ మీన్స్ పెట్టె, ఈజ్ మీన్స్ ఉంది, బాక్స్ ఈజ్ మీన్స్ పెట్టె ఉంది, వెరీ మీన్స్ చాలా, హెవీ మీన్స్ బరువుగా, సో మీన్స్ కావున, ఐ మీన్స్ నేను, ఐ కాంట్ క్యారీ మీన్స్ నేను మోయలేను, ఇట్ మీన్స్ దీనిని. హీ వోర్ ఎ మాస్క్ సో నో వన్ వుడ్ రికగ్నైజ్ హిమ్ మీన్స్ అతడు ముసుగు ధరించాడు కావున అతడిని ఎవరు గుర్తుపట్టరు. హియర్ హీ మీన్స్ అతడు, హీ వోర్ మీన్స్ అతడు ధరించాడు, మాస్క్ మీన్స్ ముసుగు, సో మీన్స్ కావున, నో వన్ వుడ్ రికగ్నైజ్ హిమ్ మీన్స్ ఎవరు అతడిని గుర్తుపట్టరు. హిమ్ మీన్స్ అతడిని. I didn't expect that Anita would come so soon means అనిత చాలా త్వరగా వస్తుంది అని నేను అనుకోలేదు. హియర్ ఐ మీన్స్ నేను, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ మీన్స్ నేను అనుకోలేదు, దట్ మీన్స్ అని, అనిత వుడ్ కమ్ మీన్స్ అనిత వస్తుంది, సో సూన్ మీన్స్ చాలా త్వరగా, సూన్ మీన్స్ త్వరగా. I had enough time so I didn't need to hurry మీన్స్ నాకు తగినంత సమయం ఉండెను అందుకే నేను తొందరపడవలసిన అవసరం రాలేదు. హియర్ ఐ మీన్స్ నేను, I had enough time మీన్స్ నాకు తగినంత సమయం ఉండెను, ఎనఫ్ మీన్స్ తగినంత, టైం మీన్స్ సమయం, సో మీన్స్ అందుకే, ఐ మీన్స్ నేను, ఐ డిడెంట్ నీడ్ టు హరీ మీన్స్ నేను తొందరపడవలసిన అవసరం రాలేదు. నీడ్ మీన్స్ అవసరం, డిడెంట్ నీడ్ మీన్స్ అవసరం రాలేదు, హరీ మీన్స్ తొందరపడడం, నీడ్ టు హరీ మీన్స్ తొందరపడవలసిన అవసరం. He is studying hard so he can pass the entrance exam means అతడు కష్టపడి చదువుతున్నాడు కావున అతడు ప్రవేశ పరీక్ష పాస్ కాగలడు. హియర్ he మీన్స్ అతడు, he is studying మీన్స్ అతడు చదువుతున్నాడు, హార్డ్ మీన్స్ కష్టపడి, సో మీన్స్ కావున, he can pass మీన్స్ అతడు పాస్ కాగలడు. ఎంట్రన్స్ ఎగ్జామ్ మీన్స్ ప్రవేశ పరీక్ష, ఎగ్జామ్ మీన్స్ పరీక్ష.
She had changed so much that I couldn't recognize her means నేను గుర్తుపట్టలేనంతగా ఆమె మారిపోయింది. Here she means ఆమె, she had changed means ఆమె మారిపోయింది. So much means చాలా ఎక్కువగా. That I couldn't recognize her means నేను గుర్తుపట్టలేనంతగా. It's been raining heavily since this morning, so I don't want to go anywhere means ఈ ఉదయం నుండి భారీ వర్షం కురుస్తుంది, అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు. Here it's been raining heavily means వర్షం భారీగా కురుస్తుంది ఆర్ భారీ వర్షం కురుస్తుంది. Since this morning means ఈ ఉదయం నుండి. Since means నుండి, this means ఈ, మార్నింగ్ మీన్స్ ఉదయం, సో మీన్స్ అందువల్ల, I don't want to go anywhere మీన్స్ నేను ఎక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు.